జగిత్యాల జిల్లా కోరుట్లపట్నంలో ఆర్డీఓ యూనిట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఆర్డీఓ అధికారి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్డీఓ అధికారి రియాజ్ కానిస్టేబుల్తో పాటు 40 మంది రక్తదానం చేశారు. జిల్లాలో వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరమన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే వాహనాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. అలాగే రాత్రి సమయంలో మద్యం సేవించి వాహనాలు నడపకూడదని హెచ్చరించారు. బ్లడ్ ఇవ్వడం అంటే ఇంకొకరి ప్రాణాన్ని కాపాడడం, అది వాళ్ళకు ఒక మంచి గొప్ప అవకాశం. మేము కూడా చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం ఇలాంటి కార్యక్రమం చేయడం. ఈ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం కొరుట్లపట్నంలో నిర్వహించడం జరిగింది. కొరుట్ల ఆర్టీఏ ఆఫీస్ దగ్గరలో వాళ్ళు మైనర్లు 18 సంవత్సరాలు నిండకుండా ఎవరు కూడా బండి నడిపితే వాళ్ళకు మైనర్లని తెలిసి కూడా ఎవరైతే బండి ఇస్తారో అంటే ఓనర్ ఆఫ్ ద వెహికల్, ఆ ఓనరు దానికి 199A ప్రకారంగా జ్యువెలైన్ యాక్ట్ 199A ప్రకారంగా వాళ్ళు చట్టం పరిధిలోకి వచ్చి శిక్షకు అర్హులవుతారు. తల్లిదండ్రులకు శిక్ష పడే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 18 సంవత్సరాలు నిండిన తర్వాత లైసెన్స్ తీసుకున్న తర్వాతనే వాళ్ళు నడపాలి. తీసుకోకుండా నడపడం అనేది చట్టరీత్యా నేరం. కాబట్టి మనం అందరం కూడా చట్ట పరిధిలో పనిచేయాల్సిన మనుషులం. కాబట్టి చట్టానికి అది అగనెస్ట్ గా పోతే అది చట్టం తన పని తను చేస్తుంది. కాబట్టి శిక్ష అర్హులవుతారు. కాబట్టి పిల్లలను జాగ్రత్త చూసుకోవాలి. వాళ్ళు ఏంటంటే ఉడుకు రక్తం కనుక మనము బ్లడ్ ఇవ్వడం అంటే